శ్రావణ మాసం అంటే పూజలు, వ్రతాలు, నోములే కదండి. అలా పండగలకి ఇలా ఒత్తిపత్తితోటి మాలలాగా చేసుకోవచ్చండి ఈజీగా. ముందు కార్డ్బోర్డ్ని మనకు ఎన్ని కావాలో అన్ని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ దండ ప్రిపేర్ చేయడానికి పువ్వొత్తులను తీసుకొని వాటి ఎడ్జెస్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అండి. మనకి ఎన్ని పూలు కావాలో దాన్ని వేస్ట్ చేసేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కార్డ్బోర్డ్కి మిడిల్లో హాట్ గ్లూ కానీ ఫెవికాల్ కానీ అప్లై చేసుకొని ఈ పువ్వొత్తుల్ని ఇలా నీట్గా రెడీ చేసుకుని మనకి ఎన్ని కావాలంటే అన్ని కార్డ్బోర్డ్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసేసి వీటిని మొత్తం డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయ్యాక మిడిల్లో ఇలా ప్లెయిన్గా ఉంటే అంత కలగా లేదు కదండి. నేనైతే కుందన్స్ అంటించుకుంటున్నాను. ఒకవేళ మీరు కుందన్స్ ఇష్టం లేదు అంటే మీకు ఇష్టం వచ్చినట్లు గంధం, పసుపు, కుంకుమలతోటి అలంకరించుకోండి. ఫైనల్గా వీటిని మాలలాగా చేసుకోవటానికి నేను సాటిన్ రిబ్బన్ తీసుకొని ఇలా ఫెవికాల్ తోటి చేసిన కార్డ్బోర్డ్ పీస్